హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ తెలివైన నక్క. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ ఏంటి అంటే తెలివైన నక్క. చాలా తెలివి కలదంట. ఏంటో చూద్దామా? అనగనగా ఒక ఊరిలో చేపలు పట్టే వ్యక్తి ఉన్నాడంట. ఆ చేపలు పట్టే వ్యక్తి తన పేరు నెల్సన్. ఏంటి? నెల్సన్. అతను ఏం చేస్తూ ఉంటాడు అంటే రోజు నది ఒడ్డుకు వెళ్తాడు, వలను తీసుకువెళ్తాడు. ఆ వలలో కొద్దిగా మేత చల్లుతాడు చేపల కోసం. అవి ఆ మేత తినడం కోసం అక్కడికి రాగానే వల నిండగానే లాగేస్తాడు బయటికి. అప్పుడు చేపలన్నీ వచ్చి పడతాయి. అట్లా తన పని చాలా సమయం చేపలు పట్టిన తర్వాత ఒక చిన్న రిక్షా బండిలో వేసుకుని అది నిండిన వెంటనే దారి పొడుగుతా అమ్ముతూ వస్తాడనమాట. అర్థమైందా? ఇదంతా ఊరవతల జరుగుతుంది కదా, నది దగ్గర నుంచి పల్లెటూరులో. పట్టణానికి తీసుకువచ్చి అమ్మి ఆ చేపల్ని డబ్బులు సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. ఇది నెల్సన్ యొక్క పని. ఏం పని? చేపలు పట్టే పని. ఇతను రోజు పట్టణానికి వెళ్ళడం రావడం, అదే పల్లెటూరు నుంచి మళ్ళీ నది వరకు రిక్షా తొక్కుతూ రావడం, ఇదంతా ఒక నక్క గమనిస్తూ ఉందన్నమాట. ఆ నక్క అనుకున్నదంట, నేను ఆ చేపల్ని ఎలాగైనా తినాలి. నేను నదిలోకి వెళ్ళి ఈత కొట్టలేను, చేపను పట్టి తినలేను. సింహమేమో వేటాడి ఏమన్నా చేపను పడుతుందా? తింటుందా? తినదు. ఎప్పుడు ఈ సింహాలు తిన్నాయి వదిలేసిన మాంసాలు తిని తిని నాకు మొహం కొట్టేసింది. నాకు చాలా బోర్ కొడుతుంది. నేను ఏదైనా సరే కొత్తగా టేస్ట్ చేయాలనుకుంటున్నాను. అందులోనూ ఆ నదిలో దొరికే చేపలు చాలా బాగుంటాయని మనుషులు చెప్పుకుంటుంటే విన్నా. ఎందుకంటే నెల్సన్ దగ్గర చేపలు కొన్న వాళ్ళందరూ వండుకుని తిని మాట్లాడుకుంటుంటే నా చెవులు అవి పడ్డాయి. కాబట్టి నేను ఎలాగైనా సరే ఖచ్చితంగా చేపలు తినాలి. కానీ నేను ఈత కొట్టలేను, నీళ్ళల్లో దిగలేను. చేప మరి బయటికి రాదు, బయటకు వస్తే చనిపోతుంది. మరి ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎలా అయినా సరే నేను నెల్సన్ దగ్గరే చేపలు తినాలి. ఎందుకంటే తను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వలపన్ని చాలా రకరకాల చేపల్ని పట్టుకుని పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముతున్నాడు. కాబట్టి ఈ విషయంలో నేను నెల్సన్ని ఎలాగైనా బురిడి కొట్టించి ఒక ఉపాయాన్ని ఆలోచించి అతని వద్దే చేపలు తినాలి అనుకుందంట. అనుకున్నదే తడవుగా నెల్సన్ని గమనించడం మొదలుపెట్టిందంట. ఫాలో అయ్యి అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు, ఏ టైంకి వెళ్తున్నాడు, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు, సిటీకి ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు అమ్ముకుని వచ్చి పడుకుంటున్నాడు, ఇవన్నీ ఒక వారం రోజులు పక్కాగా ఫాలో అయ్యిందంట నెల్సన్ని. అర్థమవుతుందా? ఫాలో చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంది. నెల్సన్ ఏమేం చేస్తాడు, తన డైలీ రొటీన్ ఏంటి, ఎక్కడ ఆగుతాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నక్కేం చేసింది అంటే ఒక రోజు అంట నెల్సన్ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. యథావిధిగా చేపలు పట్టడం కోసం నది దగ్గరికి వెళ్ళాడు, వలపరిచాడు, మేత వేశాడు. అనుకోకుండా చాలా తక్కువ చేపలే పడ్డాయి. కానీ సమయం ఏమో ఎక్కువైపోయింది. అంటే ఎండ వచ్చేసింది. ఇప్పుడు కనుక తను పట్టణానికి వెళ్ళి అమ్మలేదనుకో సాయంత్రం అయిపోతాయి, చేపలు పాడైపోతాయి. కాబట్టి తను ఏం డిసైడ్ అయ్యాడంటే ఈరోజు దొరికిన వాటితో సరిపెట్టుకుందాం అని చెప్పి దొరికిన కొద్దిపాటి చేపలనే తీసుకుని రిక్షాలో వెనకాల వేసుకుని తొక్కుకుంటూ వెళ్ళడం బయలుదేరాడంట పట్నం వైపు. ఇంతలో దారిలో అనుకోకుండా ఒక కొండ పక్కగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు కింద ఒక నక్క పడిపోయి కనిపించిందంట. నెల్సన్ ఏంటిది దారికి మధ్యలో అడ్డంగా పడిపోయి ఉందే ఏంటా అని రిక్షా ఆపి కిందకు దిగి చూశాడంట. చెక్ చేస్తే అది చనిపోయి కనిపించిందంట. ఊపిరి తీసుకోవటం లేదు. దాని డొక్క మనం గాలి తీసుకుంటే పొట్ట పెరుగుతుంది కదా, అలా ఏమీ కదలట్లేదంట. నెల్సన్కి అనుమానం వచ్చింది. ఎందుకు ఇది కదలటం లేదని ఆలోచించాడు. ఊపిరి చెక్ చేశాడు. సో ఊపిరి ఆగిపోయింది. గాలి వదిలినప్పుడు మనకి ఎలా ఉంటుంది, ముక్కులోంచి వేడి గాలి బయటకు వస్తుంది, అవునా? బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అలా చెక్ చేశాడు. వేడి గాలి రావట్లా. పొట్ట వైపు చూశాడు. పొట్ట లోపలికి గాలి తీసుకుంటే పెరుగుతుంది, వదిలేసినప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోయి తగ్గిద్ది. సో అట్లా డొక్క కూడా ఏమీ ఎగరటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నక్క చచ్చిపోయింది. ఇవాళ చేపలు తక్కువ వచ్చినాయి అని బాధపడ్డా. అమ్మయ్య, నా అదృష్టం బాగుంది, పెద్ద నక్కే దొరికింది. దీని చర్మాన్ని తీసి తోళ్ళు అమ్మేవాడికి అమ్మేస్తాను, మిగతా మాంసాన్ని మాంసం కొట్టేవాడికి అమ్మేస్తాను అని చెప్పి అనుకుని ఆ నక్కని తన రిక్షా బండిలో వేసుకున్నాడంట. వేసుకుని తొక్కడం మొదలు పెట్టాడంట పాటలు పాడుతూ. ఇవాళ నా టైం చాలా బాగుంది, నా అదృష్టం బాగుంది, అహో అహో అని చెప్పి. అప్పుడు ఆ నక్క చిన్నగా నిద్ర లేచి నెల్సన్ ఆనందంలో ఉన్నాడు కదా,
ఏమి వెనక్కి తిరిగి చూడటంలా పట్నం వైపు వెళ్ళిపోవాలనే కంగారులోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళాలి. నక్క తోలేమో తోల షాప్ వాడికి అమ్మాలి, మాంసమేమో మాంసం కొట్టువాడికి అమ్మాలి. సో మిగతా చేపలు ఇంటింటికి తిరిగి అమ్మాలి. ఆ కంగారులోనే రిక్షా తొక్కడంలో ఫుల్ బిజీ అయిపోయాడు. సో ఇప్పుడు తినేమనుకుంటున్నాడు అంటే వెనక్కి తిరిగి కొంచెం కూడా చూడలా. అదే అదునుగా చూసుకుని నక్క చిన్నగా కళ్ళు తెరిచి ఒక కన్ను చేసిందంట. ఫస్ట్ చుట్టూ చూసిందంట. ఆ నెల్సన్ వెనక్కి తిరగట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక రెండో కన్ను కూడా తెరిచిందంట. తెరిచి చిన్నగా ఎలాంటి సౌండు లేకుండా లెగిసి కూర్చుని ఆ రిక్షాలో వెనకాల ఉన్నటువంటి ఒక్కొక్క చేపని చిన్నగా తినేయడం మొదలుపెట్టిందంట. నోట్లో పెట్టి ఏ మాత్రం సౌండ్ రాకుండా మొత్తం చేపలన్నిటినీ తినేసిందంట. అసలే ఆ రోజు చాలా తక్కువ చేపలు పడ్డాయి. ఏమమ్మాలి, ఏం డబ్బులు ఇంటికి తీసుకెళ్ళాలి అని నెల్సన్ చాలా ఆలోచనలో పడ్డాడు. మొత్తం తినేసి తిన్న వెంటనే ఆ చేప మధ్యలో పెద్ద ముళ్ళు ఉంటుంది కదా, ఆ పెద్ద ముళ్ళునేమో బయటికి ఇసిరేస్తుందంట ఒక్కొక్కటి అయిపోగానే. అలా ఆ రిక్షాలో చేపలన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత నక్క పొట్ట నిండిందంట. పొట్ట నిండిన తర్వాత తేపు వస్తుంది కదా, తేపు వచ్చినప్పుడు పెద్ద తేపు సౌండ్ వచ్చిందంట. ఎక్కడి నుంచి వస్తుందా అని నెల్సన్ రిక్షా ఆపి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకేముంది, సరుకు మాయం. నక్క బాగా తినేసి తేపుతుంది. రిక్షా ఆపంగానే గబగబా తిరిగి పక్కనే ఉన్న అడవిలోకి చకచకా పారిపోయిందంట. నెల్సన్ ఒక్కసారిగా షాక్లో ఉన్నాడు. జరిగిందంతా నిజమేనా? చనిపోయింది కదా అని చెప్పి దాన్ని నా రిక్షా ఎక్కించుకున్నాను, దాని తోలేమో అమ్మేద్దాం అనుకున్నా, మాంసమేమో మాంసం కొట్టోడికి ఇద్దాం అనుకున్నా, ఈ రోజు రోజు చాలా బాగుందనుకున్నా, అసలు ఉన్నది పోయింది, నా చేపలన్నీ తినేసింది. దొంగ నక్క ఎక్కడి నుంచి వచ్చిందో, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చేపలు పట్టి పట్నం వెళ్ళి అమ్ముదామంటే టైం ఏమో మధ్యాహ్నం అయిపోయింది. ఈ టైంలో ఎవరు పడతారు? చిచ్చి, పొద్దున్నే లేచి ఏం చేశానో ఏంటో, ఇవాళ ఏమీ బాగాలేదు. అసలు ఇంటికెళ్ళి ఈ విషయం మా ఆవిడికి ఎలా చెప్పాలా అనుకుంటున్నాడంట. ఆ నక్క చటుక్కుని పారిపోయింది. ఇంకేం పట్టుకుంటాడు? ఎక్కువ ఆశపడ్డాడు చచ్చింది కదా అని. మొత్తానికి ఏం చేసింది? ముంచేసింది నెల్సన్ని. అర్థమైందా? అందుకే ఎక్కువ అత్యాశ పోకూడదు. ఈ కథలో నీతి ఏంటయ్యా అంటే, నెల్సన్ తనకున్న దాంతో సంతోషంగా ఆ చేపలు అమ్ముకుని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నక్క చచ్చిపోయిందని చెప్పి చచ్చిపోతే తీసి దారికి అడ్డంగా ఉంటే పక్కన పడేయాలి. తోల్ షాప్ వాడికి అమ్ముదాం అనుకున్నాడు, మాంసాన్ని మాంసం కొట్టోడికి అమ్ముదాం అనుకున్నాడు. చూడు, వేరే మాంసంలో కలిపేద్దామని నక్కని. మొత్తం మీద ఏమయ్యాడు? తనే అత్యాశకు పోయి ఉన్నది కూడా పోయినాయి చేపలు. ఆ రోజు ఏ డబ్బులు రాలా, ₹1 కూడా రాలా. అందుకే ఎదుటివారిని మోసం చేద్దాము, ఎక్కువ ఆశపడకూడదు. ఈ స్టోరీ అర్థమైందా మీకు? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? గుడ్ నైట్, బాయ్. Thank you for watching. Please subscribe.